పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా మరొకసారి కరుణ జపమాలలో దేవుని కరుణను కోరుతూ మరి ఇంకా 2 రోజులలో మనమందరం ఈ నెలను కూడా ప్రారంభం చేసినటువంటి నెలను ముగించుకొని నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. యేసు ప్రభు మనతో ఉండి ఈ నెలంతా కాపాడాడు. రాబోయే నెలలో కూడా దీవించమని అందరి ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభును కర్పించడానికి కరుణ జపమాలను భక్తితో ప్రారంభిస్తాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభును కర్పించుకుందాం. ఒకరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బాబు మంచి ఆరోగ్యం, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, వారు చేస్తున్న ప్రతి పనులు దేవుడి తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. క్రిస్ సాత్విక్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు బ్యూలా సంజీవ్ అనే సహోదరి. ఇక్కడ అనేక సంవత్సరాలుగా దేవుని సేవలో మనతో పాటు ఉన్నటువంటి సహోదరి. అన్ని సెంటర్లలో మనతో పాటు పరిచర్యలో ఉన్నటువంటి బిడ్డ. తన యొక్క కుమారుడు క్రిస్ సాత్విక్ జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా దేవుడు ఆయనను హేరాళముగా దీవించాలని, క్రిస్ సాత్విక్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈరోజు వారి యొక్క గృహ ప్రవేశం కూడా జరిగినందువలన ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఆ గృహం మీద ఉండాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. జ్ఞానరాజ్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు బ్యూలా సంజీవ్. అలాగే ఎస్విడి సంస్థలో మొట్టమొదటి మిషనరీ పునీత జోసెఫ్ రెనాల్డ్స్ గారు పండుగ సందర్భంగా ఎస్విడి సంస్థను, దేవుడు 150 సంవత్సరాల వసంతకాలాన్ని చూసినటువంటి సంస్థను ఆయనకి ఎలాంటి గొప్ప ఆత్మదాహమునిచ్చి నా దేశంలో వాడుకున్నాడో, అలాగే మేము ఉన్నటువంటి 79 దేశాలలో మా గురువులను, మాతో పాటు పనిచేస్తున్న సిస్టర్స్ అందరినీ, మరి ముఖ్యంగా మొత్తంగి కేంద్రంలో పనిచేసే బిడ్డలందరినీ మిమ్మలను ప్రభు దీవించమని మన ఉద్దేశములతో ప్రభుని కర్పించి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. నెలను ముగించుకొని నూతన నెలలో అడుగుపెట్టబోతున్నాం. యేసు ప్రభు మనతో ఉండి ఈ నెలంతా కాపాడాడు. రాబోయే నెలలో కూడా దీవించమని అందరి ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభును కర్పించడానికి కరుణ జపమాలను భక్తితో ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. ఈరోజు మొట్టమొదటిగా మా సంస్థ నుండి చీనా దేశమునకు వేద బోధకుడుగా మిషనరీగా పంపబడిన పునీత జోసెఫ్ రెనాల్డ్స్ గారి యొక్క పండుగ కూడా ఈరోజు. ఒక గొప్ప పునీతుడు, అందరూ అర్థం చేసుకునే ఒక భాష, ప్రేమ భాష అని పలికినటువంటి వ్యక్తి. ఆ పునీతుని యొక్క ప్రార్థన ద్వారా మనందరినీ ప్రభు దీవించాలని పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి గుర్తులో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19 మరియు 20 వచనంలో సంసోను అనే వ్యక్తి గొప్ప ఆత్మ శక్తిని పొందిన మహత్కర శక్తితో నింపబడిన వ్యక్తి తన జీవితంలో శారీరక వ్యామోహములకు లొంగిపోయి ఒక విభచారతో తన జీవితంలో పాపం చేసినప్పుడు డెలైలా అనే వ్యక్తి సంసోనును లాలించి తన ఒడిలో నిద్రించుచు అతని తల జడలు 7 కత్తెరలు వేయించెను. వెంటనే అతని బలము పోయెను. అతడు నిద్ర మేల్కొనిను కానీ ప్రభు తన్ను విడనాడనని సంసోనుకు తెలియదు. ఈ టైం లోపల వాళ్ళు ఆ కండ్లను పిరికివేశారని చరిత్ర బైబిల్ గ్రంథం పలుకుతున్నది. జడ్జెస్ చాప్టర్ 16 verse 19 and 20 we hear about a great man, a great warrior, Samson, because of the lust, and he entered into a relationship with a prostitute, and she came to know the power on his hair, removed the hair, and then he lost all his glory, and finally they plucked his eyes out and he lost all his power. దేవా, ఈ లోకమునకు చెందిన ఏ వ్యామోహములు, అది ఏ చెడలవాట్లైనా ఏ వ్యామోహములైనా మమ్మల్ని అండుకోకూడదని భక్తితో జాగ్రత్తతో ఫిలిప్పీ 2:12 ప్రకారం వణుకుతూ రక్షణను సంపాదించుకునే విధంగా ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రభుతో ప్రార్థిస్తాం. నీవు లేక నా జీవితం సుగంధములేని కాగితపు. నీవు లేక నా జీవితం సుగంధములేని కాగితపు. నీ ఆత్మ లేకుండా జీవింతునా, నీ ఆత్మ లేకుండా జీవింతునా. జీవనదాత శ్రీ యేసుక్రీస్తా, జీవనదాత శ్రీ యేసుక్రీస్తా. ఈ లోక ఆశలలో మునిగిన సంసోను కోల్పోయినాడే నీ జ్ఞాన శక్తిని. ఈ లోకాశలలో మునిగిన సంసోను కోల్పోయినాడే నీ జ్ఞాన శక్తిని. నిరతము నీతో జీవింప, నిరతము నీతో జీవింప. నీ దివ్య జ్ఞానమును మొసగుమయ్యా, నీ ఆత్మశక్తిని దయచేయుమయ్యా. శరణము శరణము
శరణము యేసా, శరణము 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 క్రీస్తా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మంగళవారం మనం నేర్చుకున్న సత్యంలో ఒకటి, చిత్తానుసారం ప్రార్థిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడని, మనల్ని చిత్తానుసారం ఉండే సొత్తుగా మార్చుకుంటాడని మనం విన్నాం. యోనా తన జీవితంలో దేవుని చిత్తం కాదు నా చిత్తం అని ముందుకు సాగాడు. అందుకే మీరు చూడండి, యోనా ప్రవక్త పుస్తకం చదివితే సడన్గా ఆయన జీవితం ఏమైపోయాడో తెలియదు. లాస్ట్కి అలా సడన్గా ముగించేటట్టు కనిపిస్తుంది. సడన్లీ జోనాస్ లైఫ్ ఎండ్స్ ఇన్ దట్ బ్యూటిఫుల్ బుక్ ఆఫ్ జోనా బికాస్ హీ డిడ్ంట్ ఫాలో ద విల్ ఆఫ్ గాడ్. నా ఇష్టం ఎవరు చెప్తాడు, నినవేకి వెళ్ళమంటే తార్సీస్కి వెళ్ళిపోతాడు. అందువలన తన జీవితంలో ఆయన పడిపోయాడు. కానీ మనము దేవుని యొక్క స్వరంని వినాలి, ఆ భాగ్యమును పొందాలి. దేవా, ఈ సంవత్సరం మీ స్వరంని వినాలయ్యా. గడిచిన ఆదివారం విన్నట్టు నీ స్వరముని వినాలి, నీ ప్రవక్తగా మారాలి, నీ దర్శనం చూడాలి. భక్తితో పాడుదాం. నీ దివ్య చిత్తమును నెరవేర్చకుండా పడిపోయాడే యోనా ప్రవక్త. నీ దివ్య చిత్తమును నెరవేర్చకుండా పడిపోయాడే యోనా ప్రవక్త. నీ రక్తము నీదు స్వరమును వినే, నీ రక్తము నీదు స్వరమును వినే, భాగ్యమును దయచేయుమయ్యా. నీ ఆత్మతో నన్ను నడిపించుమయ్యా. శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా. దేవుని చిత్తానుసారం ఈ సంవత్సరం ముందుకు సాగి అద్భుతాలు పొందుకోవాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతకు ముందు మనం ధ్యానించిన ధ్యానాంశం వాక్యం చెప్పడానికి మర్చిపోయాను. యోనా 4వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం. The previous reflection that the beautiful reflection we had is Jonah 4:3-5. ఇప్పుడు పేతురు గారి జీవితం, వీళ్ళందరూ ఏ విధంగా వాళ్ళ జీవితంలో దేవుని వైపు దృష్టిని మరల్చకుండా పడిపోయారో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29 నుంచి 31. Matthew 14:29-31. As long as Peter saw Jesus, looked straight to him and walked on the water, he walked. It was a miracle. But suddenly he saw the waves coming and he got frightened. Instead of looking at Jesus, he looked at the waves. He started sinking and Jesus had to help him by holding his hands and lifting him up. Maybe we are in trouble, we are drowning in something. God will hold our hands and lift us up in this year. మత్తయి సువార్త 14:29-31 వరకు దృష్టిని యేసు ప్రభు మీద ఉంచే వరకు నడిచాడు. అది ఒక అద్భుతం, నీటి మీద నడవడం. కానీ దృష్టి మరల్చి ఆ పెనుగాలికి ఆ అలలకు భయపడినప్పుడు మునిగిపోయాడు. అందుకే ఆయనను యేసు ప్రభు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివని చేయి చాచి చేయి పట్టుకొని లేపాడు. మనం కూడా అవిశ్వాసంలో ఉంటే ఈ సంవత్సరం దేవుడు విశ్వాసంలోనికి లేపి నడుపునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. నీ మీద దృష్టిని మరల్చిన పేతురు మునిగిపోయాడే భయపెట్టే అలలలో. నీ మీద దృష్టిని మరచిన పేతురు మునిగిపోయాడే భయపట్టే అలలలో. నిత్యము నిన్ను చూడాలయ్యా, నిత్యము నిన్ను చూడాలయ్యా, నీ తేజస్సుతో ప్రకాశించాలయ్యా, నీ తేజస్సుతో ప్రకాశించాలయ్యా. శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా.
తర్వాత యేసు ప్రభు వైపే చూసిన పేతురును ఏ విధంగా దేవుడు గొప్పగా వాడుకున్నాడో అలాంటి సందర్భంగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనలను మలచునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు లేకుండా ఒక క్షణం బ్రతకలేము. ఎందుకంటే లోకం అలాంటి పరిస్థితిలో ఉన్నది. దుష్టుని ప్రవాహంలో దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు రాబోయే నెలలో కూడా భద్రంగా కాపాడాలని ఈ సంరక్షణ ప్రార్థన చేస్తాం. అన్లెస్ గాడ్ ప్రొటెక్ట్స్ అస్ వీ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయన లేకుండా మన జీవితం శూన్యం, సుగంధం లేని కాగితపు. భక్తితో ప్రార్థిస్తాం సంరక్షణ కోసం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఈరోజు ప్రభు లేకుండా ఏ విధంగా శూన్యముగా మారిపోతామనే అంశం మీద మనం ధ్యానించుకుంటూ వెళుతూ ఉన్నాం. మా సంస్థలో మొట్టమొదటి పునీతుడుగా చీనా దేశంలోకి వెళ్ళినటువంటి పునీత జోసెఫ్ రెనార్డ్ మెట్స్ గారు తన జీవితంలో
ఒక్కసారి ఆయన చీనా దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి తన దేశంను చూడలేదు. ఆయన దేశం మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే అంత అందంగా ఉంటుందట. ఆ దేశంను వదిలిపెట్టి చీనా దేశంలోకి వెళ్ళాడు. ఆయన చెప్పాడంట, నేను చనిపోయినప్పుడు కూడా పరలోకంలో కూడా చీనా దేశంలోకి చెందిన వ్యక్తుల్లాగానే ఉంటానన్నాడండి. అంత గొప్ప దేశం ఆ రోజులలో ఆయన ద్వారా అది దీవించబడినది. ఎస్, వెన్ హీ వెంట్ టు చైనా, హీ డ్రెస్డ్ అప్ లైక్ చైనీస్, హీ ఏట్ లైక్ చైనీస్ and he wanted to be like Chinese even in heaven. That's what he wanted. It was difficult time. ఇప్పుడు కూడా అక్కడ వేరే వ్యాపక జరగడం కష్టం. ఆ రోజులు ఇంకా ఎట్లా ఉండేది ఒకసారి ఆలోచించుకోండి. దైవ చిత్తానుసారం జీవించాడు. అందుకే ఈరోజు ఆయన ఒక పునీతుడిగా హక్కును పొందుకున్నాడు. కానీ ఇక్కడ మనం వినబోయేది ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు యాకోబు ఏసావును రొట్టెను, చిక్కడు, చుకుడికాయలు, పులుసును వడ్డించను. ఏసావు తిని తాగి అల్లరి ఆగడము చేయకుండా లేచి వెళ్ళిపోయాను. ఈ విధముగా ఏసావు జ్యేష్ఠత్వ కార్యము ఏమాత్రము లెక్క చేయలేదు. తనకు రావాల్సిన హక్కును, ఆ దీవెనలను ఈ విధముగా తిండి కోసం కోల్పోయాడు. జస్ట్ ఫర్ అ ఫుడ్ Esau lost his birthright. That's what we read in Genesis 25:34. తిండి విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో అని చెప్పే ఒక మాట. ఈరోజు చిన్న చిన్న దానికి ఎలా మన ఆశీర్వాదం, మన అభిషేకం కోల్పోతామని జాగ్రత్తగా ఉండాలని దేవుడు నేర్పించే పాట పాడుదాం. మనము చివరి వరకు మనకిచ్చిన దైవత్వమును కాపాడుకోవటానికి ప్రభుని ప్రార్థిస్తాం. జ్యేష్ఠతపు హక్కును ఒక్క పూట తిండి కోసం అమ్ముకున్నాడే ఏసావు ఆనాడు. జ్యేష్ఠతపు హక్కును ఒక్క పూట తిండి కోసం అమ్ముకున్నాడే ఏసావు ఆనాడు. నీవిచ్చిన దీవెనలు దేనికి కోల్పోక, నీవిచ్చిన దీవెనలను దేనికి కోల్పోక, నీ దివ్య హస్తములో దాచుమయ్యా. దీవెనగానే నన్ను మార్చుమయ్యా. శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా. ఇంత గొప్ప విలువైన జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో ఆ కిరణాలు మన మీద ప్రవగించాలని ప్రభు దగ్గర ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకిచ్చిన అభిషేకం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని నమ్ముతున్న కుటుంబ సభ్యుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా పరిచర్యలో మా మీద ఆధారపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో తప్పిపోయినటువంటి కుమారులు కుమార్తెల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన లేకుండా జీవిస్తున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పొందిన ఆత్మను కోల్పోయిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో పనిచేస్తున్న పరిచర్యలో ఉన్న అందరి మీదను
వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక కుటుంబ సభ్యులు DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా మరియు స్పాన్సర్ చేసి విన్నపాలతో వేచి ఉన్న బిడ్డల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరికి సామువేలు ఆనాడు సౌలును చూచి పలికిన మాట ఇది. సౌలు ఏ విధంగా అభిషేకము రాజ పదవిని కోల్పోయాడో. 1 సామువేలు 13వ అధ్యాయం 13-14 వచనం. సామువేలు, నీవు పిచ్చి పని చేసితివి, నీ దేవుడైన యావే ఆజ్ఞను పాటించి ఉంటివేని ప్రభు కలకాలము నీ వంశమును ఇజ్రాయేలులకు రాజుగా నియమించి ఉండేటివాడు. ఇక నీ వంశము వారికి రాజరికము లభింపదు. నీవి యావే ఆజ్ఞను పట్టింపనైతిని. అందుచే ప్రభు తనను నచ్చిన వారిని వేరొక్కడిని ఎన్నుకొనును అని చాలా ఒక బాధాకరమైన మాటను సామువేలు సౌలుతో పలికాడు. వాట్ అ సాడ్ న్యూస్ ఫర్ సచ్ ఎ మ్యాన్ హూ వెంట్ ఆఫ్టర్ డాంకీ బికేమ్ అ కింగ్, బట్ బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. మనం విధేయించకపోతే ఎంత స్థాయికి వెళ్ళిపోతామో చూడండి. అవిధేయత వలన మనము కోల్పోయి ఆశీర్వాదములు. 1 Samuel 13 and 14. He went after donkey, God made him a king, but he lost it because of disobedience. గాడిద వెనుక వెళ్ళిన మనిషిని రాజుగా మార్చాడు. సౌలు దాన్ని కోల్పోయాడు అవిధేయత వలన. దేవా, మేము ఎప్పుడు నీకు విధేయత చూపించాలి ప్రభా. అమ్మ మరియ తల్లి విధేయతతో ఇదిగోని దాసురాలను, నీ మాట చొప్పున జరుగును కాకని చిన్న విషయంలో కూడా నీకు ఎల్లప్పుడూ విధేయించిందో ఆ విధేయత మాకు నేర్పు, మా పిల్లలకు నేర్పమని మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను, పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డను విధేయత అన్న వరముతో నింపుమని ప్రభు దగ్గర భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీవు లేక నా జీవితం సుగంధములేని కాగిత పువ్వు. నీవు లేక నా జీవితం సుగంధములేని కాగిత పువ్వు. నీ ఆత్మ లేకుండా జీవింతునా, నీ ఆత్మ లేకుండా జీవితునా. జీవనదాత శ్రీ యేసుక్రీస్తు, జీవనదాత శ్రీ యేసుక్రీస్తు. నీకు అవిధేయత చూపి రాజు పదవినే కోల్పోయాడే సౌలు రాజు. నీకు అవిధేయత చూపి రాజు పదవిని కోల్పోయాడే సౌలు రాజు. నీకు విధేయించి రాజులా జీవింప, నీకు విధేయించి రాజుల జీవింప వరనియుమయ్యా మా ప్రభువా,
వరమేయుమయ్యా నా ప్రభువా. శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా. మొన్ననే ఒక సహోదరి నాకు గుర్తు చేసింది, ఫాదర్ అగ్ని ప్రమాదంలాగా నాకు కనిపిస్తుందని చెప్పిన కొన్ని రోజుల్లో అమెరికాలో ఎలాంటి ఘోరమైన అగ్ని ప్రమాదం వచ్చిందని. అప్పుడే నాకు గుర్తుకొచ్చింది నేను చెప్పిన విషయం. ఇలా చాలామంది దాన్ని గమనించి ఉంటారు. కానీ మనం ఇంకా ప్రార్థించాలేమో, చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా ప్రార్థన చేయలేదని అనిపించింది. ద లార్డ్ హ్యాడ్ రివీల్డ్ త్రూ మీ, ఐ సీ ఎ గ్రేట్ ఫైర్ లైక్ దట్, యాక్సిడెంట్ లైక్ దట్. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్, just few days before, one of our team members reminded me, so after you said only that happened, Father. Maybe we need to still pray God's protection. భక్తులతో మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు కూడా వేరే దేశాలలో కొన్ని విషయాలు అటు ఇటు కొన్ని దర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు అవన్నిటిని ఆపి దేవుడు దీవించమని భక్తితో ఈ గుర్తులో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఎల్లుండి మనము డాన్ బోస్కో సలేషన్ ఫాదర్స్ని సంస్థను స్థాపించినటువంటి ఒక గొప్ప పునీతుని పండుగను కొనియాడుతున్నాం. యువకులందరంటే చాలా ఇష్టపడినటువంటి ఒక గొప్ప పునీతుడు. ఆయన గురించి ధ్యానించటం మునుపు ఆ సంస్థ కోసం వాళ్ళు కూడా మనతో పాటు పరిచయలు అనేక చోట్లలో ఎన్నో చోట్లలో ఉన్నప్పుడు సహకరించే ఒక సంస్థ. దేవుడు వారిని మరి ముఖ్యంగా మా ఏరియా నుండి ఈ ఏరియాలో మరి ప్రొవిన్షియల్గా పనిచేస్తున్న సంతియాగో ఆయనను వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ని ప్రభు దీవించమని కూడా ఎల్లుండి ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై పునీత జోసెఫ్ రెనాల్డ్ మడ్స్ గారి యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు మన ఇంటిలో జరిగించాలని భక్తితో ప్రార్థిస్తాం. పునీత జోసెఫ్ రెనాల్డ్ మడ్స్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పితా పుత్ర పవిత్రాత్మ ఆయన చేసిన త్యాగ క్రియల ద్వారా పట్టుదలతో మిషనరీగా చేసిన ప్రార్థన త్యాగముల ద్వారా మనను దేవుడు దీవించి కరుణించి ఆయురారోగ్యం దయచేసి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you and remain with you forever and ever. Amen. Sharanamu 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 Yesa
శరణము 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 క్రీస్తా.